అబ్బా బయట వాతావరణం అద్దరిపోయింది, లోపల కార్యక్రమం మంచిగా అవ్వాలా. సాయిరామ్ సాయిరామ్. హాయ్ బ్రదర్, హౌ ఆర్ యు? హాయ్ అన్న, హౌ ఆర్ యు? ఫెంటాస్టిక్. ఫస్ట్ టైమా? ఎస్, పొద్దున్న నుంచి కష్టపడి అలసిపోయి వచ్చిన. కరెంట్ అయితే పోదు కదా. ఇన్వర్టర్ ఉంది. ఇన్వర్టర్ ట్రిప్ అయితే క్యాండిల్ ఉంది. పెద్ద ప్లానింగే. వర్జినా? వాయమ్మో ఓరు నాయనో, తెలుదా నా గురించి పుంజ అంటే? గూగుల్ ఒకటి తెలుస్తుంది పుంజ అంటే ఏందో. ఏంటి బా ఇక్కడ ఎవరు పట్టించుకోరా మన్ని? వస్తారు కొంచెం టైం. పుంజు పైకి అనుకో కొంచెం. ఒరిజినల్ అది బిగ్ పుంజ ఇస్ కమింగ్ బట్ నోబడీ ఇస్ ఇన్కమింగ్. ఇంట్లో బర్ఫ్ గడ్డలు కరిగిపోతే బాబు, ఎవరైనా రండ్రా తొందరగా. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. హలో భయ్యా భయ్యా, హలో ఓయ్, కస్టమర్ని పట్టించుకోరా భయ్యా మీరు? అసలు కస్టమర్ వస్తే 3 cheers రౌండ్ ఆఫ్ అప్లాస్ కొట్టాలి, కానీ మీరేంది భయ్యా అసలు పట్టించుకోరు? ఓ కస్టమర్ ఇది ఓ బిజినెస్. అసలు దీని బిజినెస్ అంటారా? ఇక్కడికి వచ్చే కస్టమర్ ఎవరైనా సరే బిజినెస్ గురించి మాత్రం తక్కువ వేసి మాట్లాడకపోయా. ప్రపంచం పుట్లపడుతుంది బిజినెస్, ప్రపంచం అంతమయ్యేదాకుంటుంది బిజినెస్. ఈ బిజినెస్ కి ఆల్టర్నేట్ లేదు, దీని దరిదాపులోకి ఏది రాదు. అలాంటి బిజినెస్ దగ్గరకు వచ్చే కస్టమర్తో మాట్లాడే పద్ధతి ఇదేనా? ఇక్కడికి వచ్చే కస్టమర్లు ఒళ్ళు కువ్వెక్కిపోయో, డబ్బులు ఎక్కువైపోయో రారు భయో. అసలు ఇక్కడికి ఎన్ని రకాల కస్టమర్లు వస్తారో నీకు తెలుసా? అక్కడ ఒక తల్లికి పిల్లలకి మధ్యన నలిగిపోయి ఎటు మాట్లాడాలో తెలియక, ఏం చేయాలో తెలియక, ఎటు పోవాలో తెలియక ఇక్కడికి వచ్చి ఒక ఆడదాన్ని పట్టుకొని గట్టిగా హత్తుకొని బోర్మరేచ్చే మగవాళ్ళు ఎంతమంది అనుకున్నావు? అరే పర్సనల్ కండిషన్ వల్ల, ఎకనామిక్ కండిషన్ వల్ల పెళ్లి కాక ఏజ్ బారైపోయి అసలు ఒంట్లో ఉన్న వేడిని ఎక్కడ చూపించాలో తెలియక సెగ్గంట రూపంలో బయటకు వస్తుంటే దాన్ని చల్లార్చుకోవడానికి వచ్చే మగవారు ఎంతమందో తెలుసా? ఇక్కడ చేసేది అందరూ చేసేదేనా? ఇక్కడికి వస్తే క్యాట్ రికార్డ్ జడ్జ్ చేస్తారని చెప్పేసి వేషాలు వేసుకుని, క్యాప్లు వేసుకుని, ముసుగులు కట్టుకుని, తల దించుకొని మరీ వచ్చి తలభారం తీర్చుకునేది ఇక్కడే. నీకు తెలుసా? ఒక మనిషి కడుపు నిండిన తర్వాత వచ్చే 2 ఆలోచనే ఇది. దీని తర్వాత పరువైనా పవర్ అయినా. అసలు ఒక దేశం పర్యాటక రంగంలో పరుగులు పెట్టించాలంటే పెట్టే ఫస్ట్ బిజినెస్ ఇదే భయ్యో. మన కుర్రాళ్ళు ఉన్నారే, అందరు రూపాయి కూడబెట్టుకుని పట్టలు సర్దుకొని బ్యాంకాక్ వెళ్ళేది అక్కడ ఏదో బంగారం దొరుకుతానో, థాయ్ ఫుడ్ ఉందనో కాదు, అక్కడ ఇది లీగలని. అలాంటి గొప్ప బిజినెస్ భయ్య ఇది. అలాంటి బిజినెస్ నిలబెట్టేది ఎవరు? కస్టమర్, పేడ్ కస్టమర్. అలాంటి కస్టమర్ అంటే గాడే కదా. గాడ్తో మాట్లాడే పద్ధతి ఇదేనా? ఒకసారి ఆలోచించు.